అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒంగోలులో బిజీగా గడపడం జరిగింది. ఉదయం హైదరాబాద్ నుంచి కూడా ఆయన ఒంగోలు చేరుకోవడం జరిగింది. ఒంగోలులో బాలినేని నివాసంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలినేని అభిమానులు వారంతా కూడా ఆయన కలిసి పలు సమస్యల మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువగా కూడా ఈ భూ సమస్యల మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనతో ఏకరువు పెట్టుకోవడం జరిగింది. ఆ సమస్య మీద కూడా వారు ఎక్కువ అర్జీలు బాలినేని శ్రీనివాసరెడ్డికి అర్జీ రూపంలో కూడా వారు సమర్పించుకోవడం జరిగింది. అక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటెలిజెన్సీ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి శ్రీరామ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. గుండెపోటుతో ఆయన పార్థివ దేహాన్ని కూడా మరి సందర్శించి నివాళులర్పించడం జరిగింది. బ్రహ్మారెడ్డి గారి తల్లిగారు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి శ్రీరామ్ అన్న గురించి మనం చెప్పుకోవాలి. ఇంటెలిజెన్స్లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆయన ఇంటెలిజెన్స్లోనే సిఐ దగ్గర నుంచి కూడా డిఎస్పీ వరకు అనేక కేసుల్లో కూడా పురోభివృద్ధి సాధించినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా కూడా నాకు ఆయనతో కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. లఫుట్గాళ్ళు కొంతమంది సాడీల రూపంలో కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని చాలామంది చూసిన సందర్భంలో కూడా శ్రీరామన్న ఇచ్చినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, ప్రత్యేకంగా ఆయన ఒక ఇల్లీగల్ ఇష్యూస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అదేవిధంగా ఎక్కడ ఏ వార్తని ఏ విధంగా మరి లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలి, అదేవిధంగా మరి ఎక్కడ కూడా ఎలాంటి సమస్య రాకుండా న్యూస్ ఛానల్ని ఏ విధంగా నడపాలి, కొన్ని సలహాలు, సూచనలు కూడా మనకు ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇక లేరనే విషయం కూడా మన ఆర్కే న్యూస్ తరఫున కూడా వారికి మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ భూ సమస్యలపై మరి జిల్లా కలెక్టర్ రాజాబాబును కలవటం జరిగింది. కలెక్టరేట్కి వెళ్ళి రాజాబాబుతో కూడా అరగంటకు పైగా కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టర్ కాసేపు మాట్లాడుకోవటం జరిగింది. అనంతరం మీడియాతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. భూ సమస్యలపై ఎంత దూరమైనా వెళ్తానని, ఇక్కడ ఒంగోలులో గతంలో తన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో తమపై లేనిపోని ఆరోపణలు చేశారని, భూ కబ్జాలు చేశారని, మరి తమపై అనేక ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ భూ కబ్జాల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ భూ సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేంత వరకు కూడా ఎంత దూరమైనా ప్రజల పక్షాన వెళ్ళటానికి తాను ఎప్పుడు ముందుంటానని, ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో కూడా మనకి ఒంగోలులో జరుగుతున్నటువంటి భూ సమస్యల మీద, భూ కబ్జాల మీద కూడా జిల్లా కలెక్టర్కు నివేదించినట్టు తెలియజేశారు. అయితే ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో, ఎవరైతే భూ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు నేరుగా తనను కలిసి గ్రీవెన్స్లో కనుక అర్జీ ఇస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా కొంత మరి భరోసా కూడా కల్పించడం జరిగింది. మరి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఈ మధ్య కూడా ఒంగోలు చుట్టుపక్కల చూసినట్లయితే రియల్ ఎస్టేట్ మాఫియాలో కొన్ని కబ్జాలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిపై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారంతా కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ను కలిసి ఆ సమస్యను పరిష్కరించాలని వారంతా కూడా కోరటం జరిగింది. అనంతరం మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కూడా వెళ్ళటం జరిగింది. వాస్తవంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి కానీ, జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి స్టేట్ ఇష్యూస్ కానీ, లోకల్ ఇష్యూస్ కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి మాట్లాడకపోవటం మరి కొసమెరుపు. అదేవిధంగా ప్రధానంగా భూ సమస్యలపై ఆయన ఫోకస్ పెట్టడం జరిగింది. భూ సమస్యల మీద మాట్లాడటం కూడా రాజకీయంగా ఒంగోలు నగరంలో చర్చకు దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మరింత యాక్టివ్ అవుతారు అనేదానికి దీన్ని ఒక ప్రత్యేక నిదర్శనంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు.